స్వామి శివరాత్రి రోజు అసలు పాటించవలసిన నియమాలు ఉపవాస దీక్ష అసలు ఏ విధంగా చేయాలి స్వామి? శివుడి పుట్టినరోజు అని అంటే మన వాళ్ళు ఏమనుకుంటారు, అసలు ఇలా పుట్టారు. శివరాత్రి రోజు మహాదేవుని మనసు గెలుచుకోవాలంటే ఏం చేయాలి? వాళ్ళందరికీ చేస్తే మహానీయుని ఎందుకు ప్రసన్నం చేసుకోలేము మనం? ఇంట్లో శివలింగాన్ని పెట్టుకుని పూజ ఎలా చేసుకోవచ్చు? మరి అఘోరాలు శివలింగాన్ని పూజించి మనిషి మాంసమే తింటారు. మళ్ళీ ఋతుక్రమం వచ్చినప్పుడు ఉపవాసం చేయొచ్చా స్వామి? అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. శివరాత్రి రోజు పాటించవలసిన నియమాల గురించి మనకు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శివరుద్ర స్వామి సాధువు గారు. నమస్కారం స్వామి. బాగున్నారా స్వామి? స్వామి శివరాత్రి రోజు అసలు పాటించవలసిన నియమాలు ఉపవాస దీక్ష అసలు ఏ విధంగా చేయాలి స్వామి? పాటించాల్సిన నియమ నిబంధనలు అంటే ఉపవాసాలు అనేది ఎందుకు ఉండాల్సిన సందర్భం ఒకటి, అసలు శివరాత్రి రోజు చేయాల్సిన పూజ వివరణలు, అసలు శివుడి యొక్క రాత్రి అనేది దేనికంటారు, ఇదొక అంతరార్థం. శివుడు పుట్టినరోజు ముఖ్యంగా చెప్పాలంటే అది శివుడు ఎలా పుట్టాడు అంటే ఇప్పుడు లింగోద్భవం అనేది ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు. శివుడి పుట్టినరోజు అని అంటే మన వాళ్ళు ఏమనుకుంటారు, అసలు ఇలా పుట్టాడు, ఆయన తల్లి తండ్రి లేదా ఆయనకి, ఎలా పుట్టిండొచ్చు శివుడు అని అంటే అమ్మ సృష్టి ఆవిర్భావం జరిగిన తర్వాత బ్రహ్మ విష్ణువులు తగాదు, నీవంటే గొప్ప నేనంటే గొప్ప అని అనుకున్న ఆ తరుణాన్ని ముక్కంటే ఏం చేస్తాడంటే ఇద్దరి మధ్యలో నుంచి ఒక అగ్నిస్తంభాన్ని పంపించి అది ఎక్కడి నుంచి అంతము ఎక్కడి నుంచి ప్రారంభం అయ్యిందో కనిపెట్టే ఆ తరుణంలో ఇద్దరు ఆలోచన చేసి ఒక దగ్గరికి చేరుతారు, కనిపెట్టలేకపోతారు. అలా కనిపెట్టలేకపోవడం చేత పరమాత్ముడు వచ్చేసి శివుడు ముఖ్యంగా ఇప్పుడు అంటే ఇది లింగం ఉద్భవం అనడానికి గల కారణం అగ్నిలింగం మొదట పోతుందమ్మా, అగ్నిస్తంభం. అయితే అగ్నిలింగం అనేది ఎక్కడి నుంచి వచ్చింది, అసలు అగ్నిలింగంతో ఉన్న పని ఏంది మానవ శరీరాలకి, అసలు దేవుడు అంటే శివుడికి అగ్నిలింగంతో పని ఏంది అని అంటే ఆ అగ్నిలింగం ఏంటంటే అమ్మ ఆత్మలని కొలువు చేస్తాడు పరమాత్ముడు అందులో. ఇట్ ఈస్ లైక్ ఒక తల్లి గర్వం, ఆత్మలు అనేటివి శివుడి గర్వంలో ఉంటాయి, అందుకని తండ్రి ఆత్మబంధువు అని అంటారు. అయితే బ్రహ్మ విష్ణులు ఇద్దరు అడుగుతారు, అసలు ఈ అగ్ని ఎక్కడి నుంచి, ఈ కాంతి ఎక్కడి నుంచి, దీని యొక్క ప్రతిబింబాలు అర్థాలు చెప్పండి అని అన్నప్పుడు పరమాత్ముడు వివరిస్తాడు. చూడమ్మా ఒక తల్లి గర్భం 9 నెలలు దాల్చినప్పటి నుంచి ప్రసవించే వరకు, అలాగా అగ్నిలింగాన్ని పరమాత్ముడు ఒక ఆత్మని పరిశుద్ధంగా అంటే పరిపూర్ణమైన స్థితి వచ్చేంతవరకు దాంట్లోనే పెడతాడు. అంటే ఇట్ ఈస్ లైక్ ఎ ఫిల్టరైజేషన్ ఫర్ 9 months. అలా చేసి 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 ఏం చేస్తాడంటే అమ్మాయి ఈ ఆత్మ ఒక పరిపూర్ణమైన స్థితికి వచ్చింది అని తెలిసిన తర్వాత ఆ యొక్క స్థితిని తీసుకెళ్ళి ఆత్మలింగంలో వేస్తాడు. లేదు, అగ్నిలింగం నుంచి ఆత్మలింగంలో వేస్తాడు. ఆ ఆత్మలింగం నుంచి తల్లి గర్భంలోకి వెళ్తారనమాట. ఈ 3 ప్రక్రియలు ఉన్నాయి సృష్టిలో. మొదట ఆత్మ ఎక్కడి నుంచి పుట్టింది, అసలు ఆత్మతోని సంబంధం. ఇప్పుడు ఈ శరీరం ఉందమ్మా, శరీరంలో 2 ఉన్నాయి, ఒకటి ఆత్మ ఉంది, శరీరం ఉంది. ఇప్పుడు ఈ శరీరం అనేది తల్లి గర్భం, కానీ ఆత్మ మాత్రం పరమాత్ముడి ఆధీనం. కానీ పరమాత్ముడు కూడా ఆత్మకి 16 కర్మలను పెట్టి పంపిస్తాడు, అంటే బాధ్యత. ఇప్పుడు యువకుడు ఉంటాడు, పెళ్ళి అవుతుంది, మామ అవుతాడు, బాబాయ్ అవుతాడు, మేనమామ అవుతాడు, తర్వాత తాత అవుతాడు, ముత్తాత అవుతాడు, ఇవన్నీ ఉంటాయి కదమ్మా. అంటే కర్మలని పరమాత్ముడు 15 స్థితిగతులను అనుభవించడానికి అని చెప్పేసి తల్లి గర్భంలో వేస్తాడు. ఆయన వేసిన తర్వాత 16వ కర్మనే పుట్టడం, అంటే పుణ్యాన్ని సాధించడం. అందుకని చెప్పేసి పరమాత్ముడు ఏం చేస్తాడంటే అమ్మా ఒక ఆత్మని పరిశుద్ధంగా పరిరక్షించి దాన్ని ఆత్మలింగంలోకి వేసి అక్కడి నుంచి పరమాత్ముడు పుట్టడానికి జీవి ఆవిర్భావం ఎలా అయిందో చెప్తాడు వాళ్ళిద్దరికీ. అంటే ఇక్కడ పరమశివుడు అప్పటి వరకు చేస్తున్న పనులని విష్ణువు బ్రహ్మలు కనిపెట్టడం చేత ఒక జీవి పుట్టడానికే ఇంత స్థితిగతులు ఉన్నాయా, ఒక జీవిని పరమాత్ముడు ఆయనలో ఉన్న అంతరాత్మతో ఒక ఆత్మని సృష్టించగలుగుతున్నాడా అని కనిపెట్టిన ఆ అగ్నిలింగం, ఆ ఆత్మలింగాన్ని వీరు కనిపెట్టి నిర్ణయించిన రోజు పరమశివుడు ఆవిర్భవించిన రోజు. ఎలా ఆ ఆవిర్భవన జరిగింది, అసలు ఆ అగ్నిలింగానికి ఉన్న స్థితిగతి ఏమిటి, ఆ అగ్నిలింగం ఇలానే ఎలా ఉండాలి,
ఇప్పుడు మనం పూజిస్తున్న శివలింగానికి ఎందుకు ఆ రూపం వచ్చింది? ఇది కూడా అంతరార్థమా? పరమాత్ముడు ఇలా వాళ్ళిద్దరి మధ్యలో నుంచి అమ్మ అగ్నిస్తంభం ఇలా వెళ్తుంది, ఇద్దరి మధ్యలో నుంచి ఇలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే తండ్రి దీన్ని కొడతాడు చేతోని ఇలా గట్టిగా. అంటే రుజువు చేయాలి కదా, నేను మీకంటే గొప్పవాడిని. బ్రహ్మ విష్ణువులు ఆ అగ్ని స్తంభాన్ని చూసే తట్టుకోలేరు ఆ కాంతిని. అలాంటి దాన్ని పరమాత్ముడు ఇలా పట్టుకుంటాడు, వచ్చి ఇలా పట్టుకొని వచ్చి దాన్ని ఇలా చేతో కొడతాడు తల్లి గట్టిగా. కొట్టినప్పుడు 64 ముక్కలు అవుతుంది అది. ఆ 64 ముక్కలే ఈరోజు మనం పూజిస్తున్న శివలింగాలు. అందులో 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు ముఖ్యమైనవి. అయితే తండ్రి ఇలా కొట్టినప్పుడు ఇటు ముక్క అయినప్పుడు మధ్యలో మిగులుతుంది కదమ్మా, ఆ రూపమే మీరన్న లింగ ఉద్భవం. ఆ రూపం శివలింగం. అది ఇప్పుడు ఎక్కడుంది తెలుసా అమ్మ? సౌరాష్ట్ర సోమనాథేశ్వర ఆలయంలో గుజరాత్లో ఉండి భూమండలంలో పడ్డ మొట్టమొదటి శివలింగ రూపం గుర్తుందండి. ఇప్పుడు ఉంది అది. శాస్త్రవేత్తలు చాలా చాలా తీవ్రంగా పరీక్షిస్తున్నారు ఆ శివలింగం ఇలా ఎందుకు గాలిలో ఉంది అని. అది ఇంకా గాలిలోనే ఉంది. అలా పరీక్షలు ఎన్నో చేస్తున్నారు. ఇదంతా జరిగింది, ఈ తతంగం అంతా జరిగింది ఎక్కడ తెలుసా అమ్మ? అనంత. ఇప్పుడు మీరు పోయి ఎక్కువ మంది పోయి చూస్తారు కదా అరుణాచలం, ఆ అనంతగిరి మొత్తం తిరుగుతారు కదా అక్కడ మన వాళ్ళు, గిరి ప్రదక్షిణలు. ఇదంతా జరిగింది బ్రహ్మ విష్ణువులకి జ్ఞానోదయంతో పాటు శివుడు ఆవిర్భవించిన పుట్టినరోజు జరుపుకున్న ఆ సందర్భం అంతా భూమండలంలో అరుణాచలంలో జరిగింది. తర్వాత బ్రహ్మ విష్ణువులు చాలా వివరంగా పండగ చేస్తారు. పండగ చేసినప్పుడు తండ్రి మెచ్చుతాడు ఆ పండగని. ఆ పండగ మెచ్చి, నేను ఆవిర్భవించిన ఈ రోజుని నన్ను కనిపెట్టి నాకు గౌరవమైన సత్కారం ఇచ్చిన ఈ రోజు మహాశివుడి యొక్క రాత్రి అవుతుంది అని చెప్పి ప్రకటన ఇస్తాడు. ఆ పండగని మెచ్చి అలా చేసుకుంటున్న ఒక రాత్రి మహాశివరాత్రి అమ్మ. మీరు అడిగినది ఉపవాసం అనేది ఉపవాసం అనేది మనకు కొంచెం వివరంగా తెలుసుకోవాల్సిన అవసరం. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరుగుతుంది అంటే శివరాత్రి రోజు కదా. అసలు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ఎందుకు జరుగుతుంది తెలుసుకోవాలి. మనం ఎందుకు చేయాలి ఇక్కడ కదా? తల్లి పార్వతీమాత పరమేశ్వరుడిని చాలా ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. దక్షుడు ఏం చేస్తాడంటే, పార్వతీమాత తండ్రి శివుడికి తల్లిని ఇయ్యాలంటే ముందుకు రాడు. ఒళ్ళంతా చితాభస్మం రాసుకోవడం ఏమిటి, ఇటొక ఆయుధం అటొక ఆయుధం త్రిశూలం ఆయుధం పెట్టుకోవడం ఏమిటి, శ్మశాన వాటికలో కూర్చోవడం ఏమిటి, అసలు ఇల్లే లేదు, దేశ దిమ్మరి అని చెప్పేసి నేను నిన్ను చేసుకొని మన శివుడికి అని చెప్పి తల్లిని చాలా ఇబ్బంది పెట్టే మాటలతో అంటాడు. ఎందుకంటే పార్వతీమాత దేవుడు అంటే వీళ్ళు గొప్ప రాజ్యంలో పుడుతుంది అమ్మ. అంటే ఒక యువరానికి ఎన్ని మర్యాదలు ఉంటాయమ్మా? సున్నితంగా పెరుగుతుంది, మంచిగా అన్ని సకల సౌకర్యాలు ఉంటాయి కదా. చూస్తూ మరి ఒక భిక్షాటకుడికి ఎలా ఇవ్వగలుగుతాం? సుకుమారిని ఇవ్వలేం కదా మనం. అలా అన్నప్పుడు తల్లి ఏం చేస్తుందంటే, లేదు నాకు ఆయన గారే ఇష్టం అని చెప్పినప్పుడు స్వయంవరం ప్రకటిస్తారు దక్షుడు స్వయంవరం ప్రకటించినప్పుడమ్మా యువరాజులు వీరులు అందరూ వస్తారు కదా. స్వయంవరం అంటేనే అది. ఎవరికి నచ్చుతుందో వాళ్ళకి ఆ బంగారంతో చేసిన ఆ పూలమాల వేయాలి నచ్చిన వాళ్ళ మెడలో. అమ్మ ఏం చేస్తుందంటే పూలమాల తీసుకొచ్చేసి శివుడి విగ్రహానికి వేసేస్తుంది. అందులో అది వేసినప్పుడు వీళ్ళందరూ తీవ్రంగా ఆవేదన వ్యక్తపరుస్తారు. పరమాత్ముడు ఏం చేస్తాడంటే, అలా ఎలా వేస్తావు, నాకు ఈ సభలో నాకు అమర్యాద చేసావు పార్వతి, అసలు విగ్రహానికి నువ్వు అలా పెట్టడం చేత వస్తాడా నీ పరమేశ్వరుడు పిలువు అని అంటే, అమ్మ పిలవదు, గదవని అలా పడుతుంది అంతే. ఇలా పట్టేవరకు ఈ చేతిలో త్రిశూలం బట్టి ఇలా పార్వతీమాతను పట్టుకొని నిలబడతాడు. అదే విగ్రహంలో వచ్చి నిలబడతాడు. నిలబడేసేసి దక్షుణ్ణి చూస్తాడు, ఒక నవ్వు నవ్వి తల్లిని తీసుకొని వెళ్ళిపోతాడు ఒకటేసారి. అప్పుడు తండ్రి బాధపడతాడు, దక్షుడు నా బిడ్డను అలా తీసుకెళ్ళిపోయాడు ఏంటి, ఇంతమందిలో నాకు అమర్యాద జరిగింది, సభా మర్యాద లేకుండా పోయిందని చెప్పినప్పుడు పార్వతీమాతని తండ్రి చెప్తాడు, పార్వతి నీవు నన్ను పెళ్లి చేసుకోవడం, నేను నిన్ను పెళ్లి చేసుకోవడం గొప్ప కాదు. కుటుంబంలో అందరినీ ఒప్పించి ప్రతి ఆడబిడ్డ కల కన్యాదానంతో రావడమే నీకు ముఖ్యమైన ఒక గౌరవం అని చెప్తాడు. కాదు స్వామి, దక్ష ప్రజాపతికి పుట్టినదే కదా అమ్మ పార్వతీమాత. దక్ష ప్రజాపతికి నచ్చకుండానే పెళ్లి చేసుకున్నారు కదా. నచ్చలేరు ఇక్కడ పెళ్లి. కానీ మహాదేవికి స్త్రీ వియోగం అలా లేవు. ఇప్పుడు దక్ష ప్రజాపతికి నచ్చనకుండా జరిగిన పెళ్లి కాదు. మీరు అన్నది ఏంటంటమ్మా, దక్షుడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అమ్మని మళ్ళీ తీసుకొస్తాడు శివుడు ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ తండ్రి ముహూర్తం పెడతాడు ఈ సమయానికి రావాలి అని. అప్పుడు పార్వతీమాత యొక్క తల్లి శివుడికి ఏం ఆంక్ష విధిస్తుందంటే, రాజులాగా వస్తేనే నా బిడ్డని పెళ్లి చేసుకోవాలి అని అంటాడు. తండ్రి ఏం చేస్తాడు, సరే ఓకే అత్తగారి యొక్క కోరిక ఎందుకు మనం తప్పు పట్టకూడదు, సరే నేను రాజులాగానే వస్తానని చెప్పేసి తండ్రి వస్తాడు. అలా కూడా సిద్ధమై వస్తాడు.
వచ్చినప్పుడు ఆ ప్రమద గణాలు బ్రహ్మ విష్ణు అందరూ ఒక ఉత్సాహంలా వస్తారు. శివుడి పెళ్ళి కదమ్మా. అలా వచ్చినప్పుడు అందరూ స్వీకరిస్తాడు. శివుడు ఎంత వీరుడులా వస్తున్నాడు, బంగారంతో వెండితో అలంకరించుకొని ఎంత అందగాడై వస్తున్నాడు అని చెప్పినప్పుడు పార్వతీమాత తల్లికి మాత్రం శివుడు భిక్షాటకుల్లా కనబడతాడు. ఇది చాలా వివరంగా రాస్తుంది శివపురాణంలో. అందరికీ రాజులాగా కనబడినవాడు మరి అత్తకెందుకు భిక్షాటకుల్లా కనబడాలి అంటే అత్తకి ఇష్టం లేదు కదా అల్లుడు. పార్వతీమాత అంటేదమ్మా, నీకు ఇష్టం లేడు ఆయన గారు కాబట్టి నీకు భిక్షాటకుల్లాగానే కనబడతాడు, నా కళ్ళతో చూడు ఆయన యువరాజులాగా ఉన్నాడు, మహారాజులాగా ఉన్నాడు అని చెప్పిన ఆ తరుణం జరుగుతుంది. దక్షుడు పెట్టిన మీరు అన్నట్టుగా ఆ సతీవి మీరన్నది అక్కడ జరిగిన విషయ వివరణలు, మళ్ళీ అష్టాదశ శక్తిపీఠాల వివరణలు, అమ్మ వెళ్ళేసి అగ్నికి ఆహుతమైన విషయాలు అనేది దక్షుడు పన్నాగంతో చేసిన దక్షయజ్ఞం. దక్షుడు తండ్రి అగ్ని హోమం చేసేటప్పుడు అందరు లేచి దక్షుడిని మర్యాద చేస్తుంటే శివుడు లేవలేడు అని చెప్పేసి శివుడు మీద కోపంతో దక్షయజ్ఞం చేసి శివుడిని పిలువడు. ఆ వివరణలు దేవీ పురాణంలో రాసున్నాయి. ఇలా శివుడి పార్వతి పెళ్లి జరుగుతుంది తల్లి. ఇలా జరిగిన తర్వాత అదంతా దేవలోకంలో జరిగిన విషయ వివరణలు. మానవలోకంలో మీరన్న ఉపవాసాలు శివపార్వతుల కళ్యాణం జరిగినప్పుడు భక్తులు నిజముగా నీతి నిజాయితీతో అంతఃకరణంగా వాళ్ళు పూజ చేస్తున్నారా అని తండ్రి పరీక్షించిన రోజు శివరాత్రి. ఒకరోజు ఇలా ఇప్పుడు ప్రతి సంవత్సరం చేస్తామమ్మ మనము. శివరాత్రి చేసినప్పుడు ముఖ్యంగా శివరాత్రి అని కాదు, ఒక పెళ్ళి ఎలా చేస్తామమ్మ, సహజంగా 100 మంది వస్తారు, ఎన్నో విందు భోజనాలు చేస్తారు, పిండి వంటలు చేస్తారు కదా. ఇంతటి దాంట్లో అమ్మ ఒక భిక్షాటకుడు వచ్చి సడన్గా మధ్యలో అడిగితే మనం స్వీకరణ చేయం. అరిష్టమో అపవిత్రమో నీకెందుకయ్యా వెళ్ళవయ్యా అని తిడతాం కదా. ఇలాంటివన్నీ సహజమే. కాబట్టి నిజమైన విషయ వివరణలు తెలియజేయడానికి పరమాత్ముడే భిక్షాటకుడై వస్తాడు శివపార్వతుల కళ్యాణము రోజు. వచ్చినప్పుడు వీళ్ళు భిక్షాటనకి వచ్చిన ఆ వ్యక్తిని నిరాకరించినప్పుడు తండ్రి పెట్టిన శాపం ఉపవాసం. ఎందుకంటే నిజంగా ఆకలితో వచ్చిన వారికి అన్నం పెట్టలేని మీరు ఏదైతే పూజ పార్వతీ పరమేశ్వరులు చేస్తున్నారో అంత వంట వండుతారమ్మా, ఇంత పెట్టడానికి మన వాళ్ళు ముందుకు రారు కదా. ఇదైతే సహజంగా జరిగేదే కదా. మరి అలాంటప్పుడు పవిత్రత ఉందా అమ్మా పూజలో? నిగ్రహత కూడా లేనట్టే కదా. మరి నియమ నిబంధనలు ఎక్కడి నుంచి వచ్చాయి? తండ్రి ఈ జ్ఞానాన్ని మనందరికీ అందించాడు. వచ్చి భిక్షాటన చేయడానికి వస్తే నిరాకరించడం చేత శాపాన్ని పెట్టి వెళ్ళాడు. ఈ శాపం ఎలా రుజువైంది? అప్పుడు విష్ణువు దేవుడు వచ్చేసి చెప్తాడు వాళ్ళందరికీ, అర్ధనారీశ్వరుడు వచ్చాడు ఇంటికి, భిక్ష అడిగినప్పుడు భిక్ష మీరు పవిత్రంగా ఇచ్చినుంటే ఆ విషయ వివరణలు శక్తియుతంగా ఉండేటి. కాబట్టి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం మీరు చేశారు, కానీ నిజముగా ఆకలితో వచ్చిన వారికి నిజముగా అవసరానికి మీరే కావాలని ఎదురు చూసిన వాళ్ళని తిరస్కరించారు కాబట్టి అనుభవించుదురు కాక అని అంటారు. అందుకని ఇప్పుడు కూడా శివరాత్రి రోజు శివలింగానికి అన్నంతో అభిషేకం చేస్తారమ్మా. చాలా గుడిలో అన్నంతోనే చేస్తారు. పెద్దగా అన్నం పేర్చి అన్నం చేస్తారు. ఎందుకంటే ఆ రోజు తండ్రి వచ్చినప్పుడు అన్నం పెట్టలేకపోయారు కదా అని చెప్పి అలా అభిషేకం చేసుకొని వివరణలు అన్నీ ఇచ్చినా కూడా జాగారణ ఉపవాసాలు చేయడానికి 2 అర్థాలు ఏంటంటే మళ్ళీ పరమేశ్వరుడు వచ్చి భవతి భిక్షాన్ దేహి అంటాడేమో అని పడుకోరు మనోళ్ళు. ఒక విషయం. రెండో విషయం, ఉపవాసం ఎందుకుంటారు అంటే ఆయన గారికి అన్నం పెట్టలేకపోయామని చెప్పి గౌరవప్రదంగా శాపాన్ని అనుభవిస్తున్నాము. అన్నం విలువ తెలవాలి కదా మనకి. ఈరోజు చూడండి, వృధా అవుతుందా ఎక్కువ, అరువు హాటమే కనబడుతుంది కదా. మరి ఆయన ఇచ్చిన దాంట్లో వివరణ ఉపవాసం ఉండడానికి గల కారణం అదే. మళ్ళీ దాంట్లో శాస్త్రంగా వేరే విషయ వివరాలు ఇక్కడ ఉన్నదే రాసిదే. మరి మీరు ఆకలితో ఉన్న విలువ తెలుసుకున్నప్పుడే నిజమైన ఆకలి విలువ తెలుస్తుందని చెప్పి తండ్రి యొక్క ఆలోచన, తండ్రి యొక్క బాధని మనం వ్యక్తపరుస్తున్నాం. ఇంకో విషయం తెలుసా తల్లి, పరమాత్ముడు శివుడి యొక్క ఆ రోజు పాటించిన రోజు భిక్ష పెట్టలేము అని చెప్పేసేసి మన వాళ్ళు తోసినప్పుడు తండ్రి వెనక్కి మరలి ఏకముఖి రుద్రాక్ష 11 రుద్రాక్షలు మన దగ్గర ఏకాదశి అంటే 11 కన్నీటి చుక్కలని తండ్రి కంటి ద్వారా వదులుతాడు. తండ్రి అక్షు అలా పుట్టిన రుద్రాక్ష ఏకముఖి అమ్మ. అలా ఎన్ని రుద్రాక్షలు ఉన్నాయి చూసారా? ఒక్కొక్క రుద్రాక్ష తండ్రి యొక్క కంట్లో నుంచి పడ్డ రుద్రాక్షలు అవన్నీ. రుద్రాక్షలకి ఎంత ప్రత్యేకత ఉందో తెలుసా అమ్మ? అసలు మన దగ్గర వివరణ చాలా భయంకరంగా ఉంటుంది రుద్రాక్షలది. పవిత్రము పవిత్రం పవిత్రం అనేవాళ్ళు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. బాధపడ్డప్పుడల్లా రుద్రాక్షల నుంచి తండ్రి కన్నీటి బొట్టు పడ్డకాడ నుంచల్లా ఏ అర్థంతో పడ్డదో ఆ అర్థంతో ఆ ముఖాలతో రుద్రాక్షలు వచ్చాయి. ప్రతి ఒక్కరు ధరించవచ్చు. అందులో ఉన్నది ఇప్పుడు మన్మధుడిని తండ్రి మన్మథ బాణం తండ్రికి వచ్చి తగిలినప్పుడు ఆ త్రిశూలం వేసి తలని తీసేస్తాడు. తీసేసినప్పుడు మన్మధుడి యొక్క ప్రేయసి బాధపడిన ఆ తరుణాన్ని చూసి మళ్ళీ తలకు సంబంధించింది వివరణలు భూమండలంలో ఉన్నాయని చెప్పినప్పుడు తండ్రి
7 సార్ల కన్నీటి చుక్కలు వదులుతాడు. అంటే మళ్ళీ ఈ కన్నీటి ఆయన బాధ 7 సార్లు ఇలా అని అలా అన్నప్పుడు పడ్డ 7 ముఖాల రుద్రాక్ష ఉంది. ఇది సర్పదోషం ఉన్న వాళ్ళు వేసుకోవాలి. సర్పదోషం ఉన్న వాళ్ళు 7 ముఖాలు ఉన్న రుద్రాక్ష వేసుకోవాలి. అది కుజదోషం అంటారు కదమ్మా. ఇదేంటంటే మన్మధుడు పాము రూపంలో ఉండడం చేత, ఆయన మోహించే ఆ సమయం చేత, ఆ సందర్భంలో తండ్రి వచ్చేసి వధించడం అనేది జరగడం చేత 7 ముఖాలు. ఇప్పుడు రుద్రాక్షలో 8 ముఖాల రుద్రాక్ష ఉంది. అష్టముఖి అంటాం కదమ్మా. గణేశుడు తల తీస్తాడు కదా ఇలాగా. ఆ తల తీసినప్పుడు తండ్రి బాధపడ్డ తరుణం 8 ముఖాలు. ఇప్పుడు 3 రుద్రాక్షలు ఉన్నాయి ఇక్కడ. బ్రహ్మ విష్ణువులు వాళ్ళు కలుసుకున్నారని చెప్పాను కదా మొదట మీకు. అప్పుడు తండ్రి వదిలిన ఆ కన్నీటి అక్షులమ్మ 3 రుద్రాక్షలు. ఇక్కడ నుంచి మళ్ళీ తండ్రి కన్నీటి నుంచి పడ్డ అసలైన రుద్రాక్ష, భైరవుడు ఉద్భవించిన రుద్రాక్ష. ఎన్ని రుద్రాక్షలు ఉన్నాయి చూసారా? అలా 38 రకాల రుద్రాక్షలు ఉన్నాయి మన దగ్గర. 12 రుద్రాక్షలు మాత్రమే మనం ధరిస్తాం. స్త్రీ రుద్రాక్ష ధరించవచ్చు. ఎందుకు ధరించకూడదు? పవిత్రతనిగా ధరించకూడదని ఎక్కడ ఉంది? మీరు స్త్రీ అర్ధనారీశ్వరి తత్వాన్ని తీసుకున్న పరమేశ్వరుడికి శరీరంలోనే స్త్రీ ఉంది కదా, మరి ఎక్కడ ధరించకూడదు? తండ్రి ఎలా ధరించాలి రుద్రాక్ష? మరి అంటే నియమ నిబంధనలు మనస్సాక్షితో, మనసుతో, అంతఃకరణ శుద్ధితో ఉండాలి. స్త్రీ ఎక్కడ అపవిత్రాలు అవుతుంది తెలుసా అమ్మ? పురుషుడు కూడా స్త్రీ అని కాదు, ముట్టు అంటూ దగ్గరే అవుతారు. ముట్టు అంటే ఏంది, అంటూ అంటే ఏంటి తెలుసా అమ్మ? ముట్టుకోవడం అంటే శారీరకమైన కలయిక. ఆ స్త్రీ కానీ ఆ పురుషుడు కానీ అపవిత్రం. మరి అంటూ శరీరంలోనే ఉంది కదా, నెలసరి వీర్యం శరీరంలోనే ఉంది కదా. మరి ఇవి 2 పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ కాబట్టి అపవిత్రం ఎలా అవుతారు? ఇందులో డీప్ పోవాలి మనం. ఏదైతే ముట్టు ఉంటుందో అమ్మ, మన దగ్గర చూడండి, గర్భానికి సంబంధించిన వాళ్ళని ఈ 9 నెలల డెలివరీ అయినాక 21 వరకు మన వాళ్ళు ఏం పండగ చేయరు. 21 తర్వాత పండగ చేస్తారు. ఎందుకంటే 21కి ఈ 9 నెలల్లో ఆగిపోయి ఉన్న రక్తస్రావం అవుతుంది. అంటే హెవీ బ్లీడ్ అయిన కొంత తక్కువ అవుతుంది. మొత్తానికైతే ఆ 21 రోజుల్లో ఆ కంప్లీషన్ అవుతుంది తల్లి. 21వ రోజు బ్రహ్మముహూర్తం. ఇంత వివరంగా రాస్తుంది కదా. మరి ఇప్పుడు ఎందుకు పాటిస్తారు? 21 డేస్కి అయిపోవాలి. ఇప్పుడంటే 3 నెలలు 4 నెలలు అవుతున్నది వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి రీత్యా. కానీ శరీరంలో నుంచి వచ్చిన ఋతుచక్రము 5 రోజులు అయిపోయినాక శరీరంలోనే ఉంటుంది కదా. మరి స్త్రీ అపవిత్రం ఎక్కడ అయ్యింది అంటున్నా. గమనించి డీప్గా వెళ్ళాలి. నేను చాలా ఇంటర్వ్యూస్ చెప్పాను. ఎక్కడ అపవిత్రం అవుతుంది అంటే అమ్మ, స్త్రీ ఒక జీవకణం మరణించినప్పుడు అవుతుంది. ఇప్పుడు ఋతుచక్రంలో బ్లడ్ అయితే రక్తస్రావం అవుతుందమ్మా, అక్కడ అండాశయం విడుదలైనప్పుడు చనిపోతుంటుంది. ఆ రక్తమే కదా బయటకు వచ్చేది. ఆ రక్తం అపవిత్రం. అందుకని మనం ఒక శరీరం అంటే జీవకణం అంటే ఒక ఆవిర్భావం కదా, ఆ కణం చనిపోతుంది కదా అక్కడ. ఆ కణం చనిపోవడం అపవిత్రం. అందుకు గుడికి వెళ్ళకూడదు అంతే. అంటే ఈ కణం ఎందుకు చనిపోతుంది? అసలు ఈ కణాలకు విలువ ఏంటి అని అంటే సృష్టి రహస్యం కదా. ఇది సృష్టి కోసమే, మానవ ఆవిర్భావం కోసం ఉన్నది కదా. ఇప్పుడు అండం అనేవాళ్ళు పిండం, అండం పిండం అమ్మ. పిండం ఎవరు అసలు? పురుషుడు. గమనించాలి, పురుషుడు పిండం అంటే వీర్యం. అండం ఎవరు? స్త్రీ. ఈ అండం పిండం కలిస్తే బ్రహ్మాండాధిపతి. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఇచ్చింది శరీరం ఆయననే కదా. మరి జీవావిర్భవం అని చెప్పి సృష్టిలో ఇంతకుముందు అగ్నిలింగం గురించి చెప్పింది అదే కదమ్మా. ఇప్పుడు స్త్రీ 9 నెలలు మోస్తుంది బిడ్డని. బాగా గమనించాలి. 9 నెలలు మోసినప్పుడు ఆ స్త్రీ, పురుషుడు కడుపులో ఉన్నాడు అనుకో తల్లి, స్త్రీ కానీ పురుషుడు కానీ, ఆ పురుషుడికి ఆహారం ఏందమ్మా? బాగా గమనించాలి. ఆ స్త్రీ యొక్క 9 నెలల ఋతుచక్రం కాదు. ఋతుచక్రం కాదు కదా ఈ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి. అంటే రక్తపు మాంసపు ముద్దలు తిన్నాడని అర్థం కదా కడుపులో. మరి రక్తపు మాంసం ముద్దలు అని అంటే అమ్మ, ఆ రక్తపు మాంసం ముద్దలు తిన్నాడు అంటే ఆవిడ శక్తిని తిన్నది కదా ఈ పిండం. ఒక ఆవిర్భావం వచ్చింది. 9 నెలలకు ఒక బిడ్డలాగా రూపం వచ్చింది కదా. బిడ్డ 9 నెలల రక్తస్రావానికి సంబంధించిన రక్తపు మాంసపు ముద్దలని స్వీకరించి పుట్టినవాడు పవిత్రం ఎలా అవుతాడు? ఋతుచక్రం అపవిత్రమైతే. కొంచెం డీప్గా వెళ్ళాలి. నేను చెప్పిన మాట అర్థమైందా? ఒక పురుషుడే పుట్టాడు అనుకుందాం. మరి 9 నెలలు తల్లి యొక్క రక్తస్రావం స్వీకరించాడుగా కడుపులో. మరి ఇలా పవిత్రమయ్యాడు పురుషుడు? అర్థమైందా తల్లి? కొంచెం డీప్గా పోవాలి. ఎందుకంటే మీ ఎక్స్ప్రెషన్ బట్టి చూస్తే ఇది కొంచెం చాలా డీప్ క్వశ్చన్. ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసిన కలయికలో అండం పిండం బ్రహ్మాండం అన్నప్పుడమ్మా, స్త్రీ 9 నెలలు మోస్తుంది కాబట్టి చలనం ఉంటుంది. అంటే నా బిడ్డ, నా ప్రేమ, నా ఆప్యాయత అని ఉంటుంది కదా. మరి పురుషుడు మోయనప్పుడు ఎందుకు ప్రేమ ఉంటుంది? పురుషుడికి ఏముంటుందని ఆ బిడ్డ మీద ప్రేమ ఉంటుంది తెలుసా అమ్మ? స్త్రీ మోయక ముందుకు పురుషుడు వీర్యాన్ని శరీరంలో మోస్తాడు కాబట్టి అదే ప్రేమ. ఎలా ఉంది చూసారా? ఈమె 9 నెలలే మోస్తుంది, ఆయన జీవితం మొత్తం మోస్తాడు. అందుకు బాధ్యత తండ్రిది ఎక్కువ.
కానీ ఎక్కడ ప్రేమ ఎక్కడ డీపు కొడుతుంది అంటే అమ్మ, రక్తపు మాంసపు ముద్దలను తిన్న ఆ బిడ్డని మోస్తుంది కదా ఈ తల్లి. అందుకని తల్లి యొక్క ఆ స్పర్శ చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మోస్తుంది కదా తల్లి. పురుషుడు అలా కాదు, పురుషుడిది వేరు. కాబట్టి ఈ తరుణం మరి స్త్రీకి 50% హక్కు, పురుషుడికి 50% హక్కు. ఇక్కడ ఇది చెప్పాల్సింది వదిలిపెట్టి ఋతుచకం అపవిత్రం 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 అంటే ఎక్కడ అపవిత్రమైంది, నాకు రుజువు కావాలి అంట నేను. స్త్రీ అంతలా స్త్రీయే పవిత్రంగా ఉన్నది. ఒకప్పుడు అలకడం ఉండేదిగా, కింద కూర్చోవడం అంటే వారి శరీరం కొంచెం ఇబ్బందే కదా లేవడం కూర్చోవడం. కాబట్టి ఇలా ఆలోచించి పెద్దలు ఒక దగ్గర కూర్చోబెట్టారు. అంటే ఇల్లు అంతా మట్టితో ఉంటుందని, ఇల్లంతా మరి కట్టెల పొయ్యితోనే ఆ ఊపడాలు కానీ నీళ్లు లాగడం, చెరువు నుంచి తేవడం, ఇవన్నీ శరీరం మీద బరువు పడేది కదా. కాబట్టి మన వాళ్ళు ఈ 5 రోజులన్నా విశ్రాంతి చాలా అవసరం, 3 రోజులు వన్నా అని చెప్పేసి ఒక దగ్గర కూర్చోబెట్టారు. దాని అంతరార్థం అదే తల్లి. ఎందుకు తెలుసా అలా కూర్చోబెట్టడానికి గల కారణం, అప్పట్లో అన్ని క్లాత్స్ లేవు, ఇంత అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ లేవు, సెక్యూరిటీ లేదు కదా, అప్పుడు దుస్తులు తక్కువ కదా మరి. కాబట్టి అంతా నడవడం పోవడం రావడం అనేది ఎక్కడైనా ఆవిడ ఉన్న అపవిత్రత ఇల్లంతా వ్యాపించితే, ఇల్లంతా అప్పుడు అల్లుకునే వాళ్ళు ఇట్లా ఏమంటారు కల్లాపతో అలుకుతారు కదమ్మా, అలా అపవిత్రం అయిపోతుందని కూర్చోబెట్టేవాళ్ళు. ఇంత వివరంగా శాస్త్రం రాసున్నాక మనం ఎలా, ఎవరికి నోరు వస్తే అది ఎవడు పడితే అది అనేస్తారమ్మా. ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ కోసం విల్ టాక్ అబౌట్ టుడే జనరేషన్ ఓన్లీ. ఈరోజు ఒక స్త్రీ ఋతుచక్రంలో ఉంది అని కనిపెట్టలేం మనం, కానీ ఏ రోజు కూడా స్త్రీ గుడికి రాదాలా చెప్పేస్తుంది, నేను రాలేను, నేను 3 రోజులకు వస్తాను 4 రోజులకు వస్తాను అని చెప్తుంది. ఇది పవిత్రమైనది కదా. దేవుడైతే రాకూడదు, వస్తే నువ్వు ఇలా అని చెప్పేసి ఆ రోజు అంటే దుస్తులు లేవు కాబట్టి నువ్వు కనిపెట్టబడేదానివి. మరి ఈరోజు కనిపెట్టడానికి అవకాశమే లేదు కదా, మరి ఈరోజు ఎందుకు వస్తలేదు స్త్రీ అంటే దాని అర్థం ఉంది కదమ్మా. మనస్సాక్షి ముఖ్యమైనది. ఇక్కడ స్త్రీలు గౌరవించుకున్నారు, ఆ స్త్రీలు వచ్చే ఆ తరుణాన్ని పురుషులు గౌరవించారు ఇక్కడ. అవునా కాదమ్మా? ఎలా ఉంది తరుణం చూడండి. ఇది డీప్గా మాట్లాడాలి, అంతేగాని స్త్రీ రాకూడదు అక్కడికి, ఎందుకు రాకూడదు ఆయన అర్థం చెప్పును, అప్పుడు నేను ఒప్పుకుంటాను. కొంతమంది ఉన్నారు లొడా 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 అని చెప్పేస్తారు, అంతేకాని దానికి అర్థం పర్థం ఉండదు. ఈ మధ్య కొన్ని చూశాను నేను విషయాలు, దాని మీద మళ్ళీ వీడియో కూడా చేశాను. అలా చెప్పకూడదమ్మా. ఇంత పవిత్రమైన డిస్కషన్స్ ఉన్నాయి సృష్టి ఆవిర్భావంలో. ఇప్పుడు శివరాత్రి గురించి అడిగిన దాంట్లో మనం టాపిక్ చూడండి, ఎక్కడి నుంచి ఒక వ్యక్తి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పోయారు చూసారా. ఇంత ఆవిర్భావత దాగున్న దాంట్లో అమ్మ మీరన్న ఉపవాసాలు, పవిత్రతలు, ధర్మాలు, శివుడి యొక్క అంశలు, మనస్సాక్షులు, మనం చేసే పూజ నియమ నిబంధనలు. ఋతుక్రమం వచ్చినప్పుడు ఉపవాసం చేయొచ్చా స్వామి? చేయడానికి అనుమతి లేదు అసలు స్త్రీలకి ఆ రోజు మంచి విశ్రాంతి చాలా అవసరం. అంటే ఒకవేళ చెయ్యాలి అనుకుంటే అసలు ఉపవాసం చేయొచ్చు, హ్యాపీగా చేయొచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదా? లేదు తల్లి. స్త్రీ శరీరం ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ అది చాలా కొంచెం డీప్గా చెప్పాం. ఒక పొద్దులు కానీ ఉపవాసాలు కానీ మనసుతో సంబంధించినవి. ఇప్పుడు షుగర్ బీపీ ఉన్న పేషెంట్లు ఒక పొద్దు ఉండగలరా అమ్మ? 12 అయితే మోగుతుంది గంట, ఇక పరిగెత్తుడే టిఫిన్ బాక్స్ పట్టుకొని, అంటే షుగర్ ఉంటుంది కాబట్టి. బీపీ పేషెంట్లు కూడా ఉండలేరు. అంటే మరి అలాంటి వాళ్ళు ఉపవాసం ఉండగలరా? ఇఫ్ దే ఇన్ ఫాస్టింగ్ దిల్ గెట్ హార్ట్ అరెస్ట్ అయిపోతుంది వాళ్ళకి, గాలి ఫామ్ అయిపోయి గ్యాస్కి. నీ ఇష్టం, నీ ఓపిక ఉంటే ఉండవచ్చును తల్లి. నేను చెప్పింది కూడా అదే. ఋతుచక్రంలో ఉన్నప్పుడు ఉపవాసం ఉండకూడదా చేయకూడదు అని అంటే ఉండమని శాసనాలు చెప్పలేవు, ఉండకూడదు అని మన దగ్గర రాసలేదు. నీ ఇష్టం ఉంటే మనస్సాక్షితో నేను ఎక్కడైనా వస్తా కదా అని అన్నాడు కదా పరమాత్ముడు. ఇదే కదా తల్లి. ఉండదు, అస్సలు ఉండదు తల్లి. అలా ఎలా ఉంటుందమ్మా? స్త్రీలకి గౌరవం అనేది ఇంట్లో మన పెద్దలు చేశారు, ఇంట్లో ఉండాలి. ఒకప్పుడు వ్యవసాయం కదమ్మా, కొంచెం అలసిపోతారు. మహాదేవుడు కళ్ళల్లో నుంచి వచ్చిన కన్నీటి అక్షువులు రుద్రాక్షలైనవి కదా స్వామి. ఆ రుద్రాక్ష స్త్రీ ఋతుక్రమంలో ఉన్నప్పుడు ధరించవచ్చు. ఇప్పుడు నేను చెప్పింది కూడా విషయం ఏంటంటమ్మా, స్త్రీ శరీరంలో నుంచి వచ్చినప్పుడు పవిత్రమే. బాగా గమనించాలి విషయం ఇక్కడ. అపవిత్రం ఎక్కడవుతుందని అంటే పురుషుడి కలయిక జరిగేటప్పుడు. ఇప్పుడు నీ శరీరంలో అంటు తల్లి అది వచ్చేస్తుంది. ముట్టు, భార్యాభర్తలు కలిశారు, అది ముట్టు. ఆ ముట్టు స్వీకరించదు శాస్త్రం. అంటు శరీరంలో ఉన్నదాన్ని స్వీకరించవచ్చు, కుష్టి వ్యాధుడు కూడా స్వీకరించవచ్చు. అదేంటంటే శరీరంలో పుట్టిన రోగం. పరమాత్ముడు ఇచ్చిన ఈ స్త్రీ వియోగానికి, స్త్రీకి సంబంధించిన ఈ క్రియా ప్రక్రియల నిబంధనలు మన పెద్దవాళ్ళు స్త్రీ రక్షణ కోసం ఇచ్చారమ్మా. రుద్రాక్ష, రుద్రుడి యొక్క అక్ష, దాని పేరేం, రుద్ర రూపం ఎత్తినప్పుడు తండ్రి బాధ కోపాన్ని వ్యక్తపరిచినప్పుడు
అలాంటి రుద్రాక్ష పవిత్రమే. ఇప్పుడు ఒక రుద్రాక్ష వేసుకున్నప్పుడు అమ్మా ఓం హైం హ్రీం ఓం హైం హ్రీం అని ఇట్లా నువ్వు ఎన్నిసార్లు అంటావు నీ కులదైవాన్ని చదువుతూ ఆ రుద్రాక్ష అన్నిసార్లు యాక్టివ్ అవుతుందంట లోపల. కావాలంటే యూ కెన్ చెక్ ఇట్. అది నీళ్ళల్లో వేస్తే అందుకే తిరుగుతుంది అంటారు. గుర్తుందా? 2 కాయిన్స్ మధ్యలో పెడితే రుద్రాక్ష తిరుగుతుంది ఇలా. ఎందుకు తిరుగుతుంది తెలుసా అమ్మ? దానికి యంత్రానికి శక్తి ఉన్నదా లేదా చూపిస్తుంది. ఓం హైం హ్రీం అని నువ్వు అది పెట్టి అలా అని చూడు, అది రుద్రాక్ష ఎలా తిరుగుతుంది చూడండి. ఇప్పుడు టెస్ట్ చేద్దాం మీరు 2 కాయిన్లు ఏమంటే కావాలంటే. అంత టెస్ట్కి అంత శక్తి రుద్రాక్షకు ఉన్నదంటే అది మానవ శ్రేయస్సు కోసమే ఉందా? మరి అలాంటప్పుడు స్త్రీలు పెట్టుకున్నప్పుడు వాళ్ళు నియమ నిబంధనలతో కాపాడుకోవడమే ముఖ్యమైనది. అందరూ పెట్టుకోరు కదమ్మా. సినిమా హీరోయిన్లు పెట్టుకుంటారా? బిజినెస్ మ్యాగ్నెట్స్ పెట్టుకుంటారా? ఏ స్త్రీ అయితే బలహీనంగా ఉంటుందో, ఎవరైతే భక్తిలో ఉంటారో వాళ్ళే పెట్టుకుంటారమ్మా. అవి ఎందుకు పెట్టుకుంటారు? దీనివల్ల కనీసం పుణ్యం వస్తుందనో, కొంచెం పాజిటివ్ వైబ్రేషన్ వస్తుందేమో అని పెట్టుకుంటారు కదా. మరి అది ఎలా అపవిత్రమవుతుంది? కొంచెం గమనించిపోవాలి. అపవిత్రం అది ఎప్పుడైతుంది అంటే అది ఉన్నాక కూడా భార్యాభర్తలు కలవడం అపవిత్రత. తండ్రిని ఎందుకంటే చాలా ఇప్పుడు తండ్రికి గౌరవం ఇవ్వాల్సింది ఇండివిజువల్గా. ఈ శరీరం అనేది కొంచెం సృష్టికి సంబంధించిందే, కానీ ఇది పవిత్రమైనది. ఆ విషయ వివరణలో పవిత్రమైనది కాదు రుద్రాక్ష విషయంలో. ఇప్పుడు భార్యాభర్తల అనేది పవిత్రమైన బంధమే. మళ్ళీ భార్యాభర్తలు శారీరకంగా కలిసిన తర్వాత అమ్మ పూజ చేసుకున్న పవిత్రమైన కూడా ఉన్నాయి మన దగ్గర. ఎందుకంటే వాళ్ళు పవిత్రమైన బంధం. అది దేవాలయాల మీద రాసి ఉన్నాయి చిత్రపటాలు. ఇదొక బంధమే, కానీ అలానే విచలవిడితనం రాసి లేదు కదా మన దగ్గర. ఇదొచ్చిన సమస్య. ఎక్కడైతే మన వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిందంటే రుద్రాక్షను వేసుకుంటే, ఒక రుద్రాక్ష వేసుకుంటేనే తండ్రిని ఎంబడి ఉంటాడమ్మా. ఒళ్ళంతా రుద్రాక్షలు వేసుకున్న వాళ్ళు మరి తండ్రి ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడతాడట. ఇది శాసనంలో ఉంది రాశి, గుర్తుపెట్టుకోండి. ఎలా మాట్లాడతాడు స్వామి? ఇప్పుడు శివరుద్ర సాధు అన్నీ వేసుకున్నాడు ఒళ్ళంతా అని అంటారు కదా. అలా ఉండదు. శివరుద్ర సాధు రుద్రాక్షలు వేసుకున్నాడు కదా శివుడితో మాట్లాడతాననేది కాదు. భిక్షగాడిలాగా మాట్లాడవచ్చు, ఒక రోడ్డుపై పోతున్న పెద్ద మనిషిలాగా మాట్లాడవచ్చు. నీకు ఏ రూపంలో వచ్చిపోతాడో కూడా తెలియదు. ఇది పవిత్రతలో రుద్రాక్షలు ఎన్ని రకాలు ఉన్నాయమ్మా. స్త్రీ వేసుకోవడం అపవిత్రం నేను ఎక్కడన్నానమ్మా, అది చాలా తప్ప. శివరాత్రి రోజు మహాదేవుని మనసు గెలుచుకోవాలంటే ఏం చేయాలి? అందరం కలిసి అన్నదానం చేయాలి. చాలామంది ఆకలితో ఉన్న వాళ్ళకి తీర్చాలి. పండ్లు పలహారాలు ఎలాగో 10 మంది కలిసి చేస్తాం. పండగ అంటే పండగలాగా మన వీధిలో కాకుండా కొంచెం రోడ్డు పైకి వచ్చి అన్నదానం చేస్తే నిజంగా ఆకలితో ఉన్న వాళ్ళు ఎందరో వస్తారమ్మా. వాళ్ళందరికీ చేస్తే మహానీయుడిని ఎందుకు ప్రసన్నం చేసుకోలేము మనం? ఆయన అన్నది కూడా అదే కదా. నీ ఇంట్లో నువ్వే దీపాలు, నీ ఇంట్లో నువ్వే దీపాలు, నువ్వు వండుకునేదే నువ్వు తిని నువ్వు చేసేయడంలో పవిత్రత ఏముంది? మరి పండగ రోజన్నా చేయండి అంటున్నా నేను. మిగతా రోజులల్లో ఎలాగో తింటాముగా. అర్థమైందా తల్లి? ఇది పవిత్రత. ఇంట్లో శివలింగాన్ని పెట్టుకుని పూజ ఎలా చేసుకోవచ్చు స్వామి? యాక్చువల్లీ ఏంటంటమ్మా, శివలింగం ఇంట్లో ఉంటే ఖచ్చితంగా శివరాత్రి అని కాదు, ప్రతిరోజు అభిషేకం చేయాలి తండ్రికి. నీళ్ళతోనన్నా చేయాలి. ఆయన ఒక అగరబత్తి పెడతారు, ఓ దీప నైవేద్యం పెట్టి తండ్రికి అభిషేకం చేసి ఆ నీళ్ళు ఏవైతే ఉంటాయమ్మా ఆ నీళ్ళు ఇంటి చుట్టూ చల్లుకోవాలి. ఎవ్రీడే చేస్తే ఎవ్రీడే చల్లుకోవాలి. చల్లుకుంటే ఏమవుతుంది స్వామి? చాలామందికి డౌట్ ఏమవుతుంది తెలుసా అమ్మ? దుష్టగాలులు ఇంట్లోకి రావు. బయట ఎన్నో ఉంటాయి, దుష్టగాలులు ఉంటాయి. కొంతమంది దిష్టి తీసి పడేస్తారు. అప్పుడే చనిపోయిన యువకుడు ఉంటాడు ఆ వీధిలో, లేకపోతే ఎవరైనా కాల్చుకొని చనిపోతారు, సూసైడ్ చేసుకొని చనిపోతారు, పోస్ట్ మార్టం అయిన డెడ్ బాడీస్ వస్తాయి ఆ వీధిలోకి. అంటే కొన్ని జరుగుతాయి. అంటే ఈ సృష్టికి మంచియే, కానీ ఎవరింటికి వాళ్ళ రక్ష ఎట్లా మా కొంచెం నేను బాగుండాలి, పవిత్రంగా ఉండాలి. కొందరు శరీరాలు బలహీనంగా ఉంటాయి. ఉత్తి నిమ్మకాయ దెబ్బకాయ తీసేసిన వాళ్ళు మూల కూర్చుంటారు పోయి, అంటే ఆరోగ్యం బాగుండవు. ఇలాంటివన్నీ అనిపించిన వాళ్ళందరూ ఇంటికి రక్ష. శివుడి నెత్తి మీద పడ్డ రుద్రాక్షలకి, శివుడి కంట్లో నుంచి వచ్చిన అక్షలకి అంత విలువ ఉంటే తండ్రిని స్నానం చేయించిన ఆ గంగ మన శరీరం నుంచి బయటపడ్డా ఎక్కడ పడ్డా ఆ ప్రక్షోళన చాలా పవిత్రమైనది. ఇలా నీళ్ళు శివలింగం ఉన్నప్పుడమ్మా ఇలా ఉంటుంది. తండ్రి దారి అనుకోండి, ఇది శివలింగం అనుకోండి. అభిషేకం అంతా చేసినప్పుడు ఆ నీళ్ళు కింద పడుతుంటాయి కదా, అవి ఇలా తీసి ఇలా నెత్తి మీద పోసుకుంటే అమ్మ మీరన్న ఆ త్రివేణి సంగమం ఉంది కదా మన ఇంటికే వచ్చేసినట్టు. ఆయనకి తెలియని సంగమం ఉందా అక్కడ? ఆయనను గెలవలేని సంగమం ఉందా అక్కడ? గంగా జమున సరస్వతులు నా తండ్రి అనుమతి లేనిది వచ్చారా అక్కడికి? గంగామాత తండ్రి నెత్తిలోనే ఉన్నది. మరి మనం చేయాల్సిందేంది? పవిత్రము. అది మనం అలా చేసుకోవాల్సిన తరుణం తల్లి. అది చెప్పేవాళ్ళు 100 అయిపోయారు, చేసేవాళ్ళు లేరమ్మా. అది వివరణ. తర్వాత స్వామి ఇప్పుడు అభిషేకం చేసిన నీళ్ళు ఇంటి చుట్టూరు చల్లుకోవటం పవిత్రం. లేదా తులసి చెట్లు పోయి, అది పవిత్రమే.
అసలు శివలింగానికి పూజ చేసిన తర్వాత ఎటువంటి నియమాలు పాటించాలి స్వామి ఆ ఇంట్లో వాళ్ళు? ఇప్పుడు శివుడిది కాబట్టమ్మా ఎక్కువ శాతంగా మాంసాహారం అనేది నడవదు ఇంట్లో. శివలింగం ఎవరింట్లో ఉంటుందో ఇంట్లో ఉంటే మాంసాహారం వండొద్దు, అస్సలు వండకూడదు. ఎందుకంటే ఇక్కడ 2 దాగున్నాయి. మరి అఘోరాలు శివలింగాన్ని పూజించి మనిషి మాంసమే తింటారు. మళ్ళీ ఈ నియమం వేరే. వాళ్ళు ఎక్కడ తింటారు తల్లి? క్షేత్రపాలకులై క్షేత్రంలో వాళ్ళు ఉండే మహాక్షేత్రాల్లో దేశ సరిహద్దు మంచుకొండల్లో ఉంటారు వాళ్ళు. ఇంట్లో నడవదు కదా ఆ నియమం. ఎందుకంటే శివుడు ముల్లోకాధిపతి, అర్ధనారీశ్వరుడు, తర్వాత ఆయన గొప్ప 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 నియమ నిబంధనలు మనకు అప్పచెప్పాడు. రుద్రాక్షలని, గౌరీ వ్రతాలని, తర్వాత చిన్నపిల్లలకి లక్ష్మీ కటాక్షం అని, సరస్వతి కటాక్షం, ఇవన్నీ అప్పచెప్పినప్పుడు ఏంటంటమ్మా, మాంసాహారం తింటే ఏమవుతుంది శరీరంలో అని అంటే అమ్మ, ద వే ఆఫ్ అంటే మనం తీసుకునే ఆ ఆధ్యాత్మిక శక్తి ఏకాగ్రత లోపిస్తుంది. ఇది ముఖ్యమైనది. ఇప్పుడు శాకాహారం తిన్నాం మనం, పాలకూర పప్పు ఇంకేదో తింటే ఏమైందంటమ్మా, ఇమ్మీడియట్లీ డైజెస్ట్ అయిపోతుంది, ఇమ్మీడియట్లీ థింకింగ్ పాజిటివ్ ఉంటుంది, నీ మైండ్ సర్క్యులేషన్ బాగుంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ అ ఫైనెస్ట్ వే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది నాన్ వెజ్ ఇట్స్ టేక్ ఆల్మోస్ట్ 8 hours ఫర్ డైజెస్ట్. అంటే అప్పుడు ఎన్ని నీళ్ళు తాగాలి నీవు, ఎంతసేపు పడుకోవాలి నువ్వు, గ్యాస్లకి ట్యాబ్లెట్లు వేసుకోవాలి, ఇవన్నీ ఎలా ఉంటాయంటే దాని యొక్క స్థితి పూర్వం ఆలోచించారు. అయితే వాళ్ళు ఎవరు తినేవాళ్ళు అప్పుడు నాన్ వెజ్ అంటే, వాళ్ళు కొండల్లో, వాళ్ళు దేశ రక్షణలో, వాళ్ళు గుర్రాలపై ఏనుగులపై స్వారీ చేసి యుద్ధాలకు వెళ్ళే వాళ్ళు తినేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి సౌష్ఠవం చాలా అవసరం కదా. ఇప్పుడు మామూలు వ్యక్తి మామూలుగా ఉన్న మంత్రాలు తర్వాత దేవుణ్ణి పూజించే వ్యక్తికి ఓ ఆయుధం పట్టుకొని పొడిచేది లేదు కదా. ఉన్నదల్లా మనస్సాక్షి. ఆ మనస్సాక్షికి మొదట ఆహారమే చాలా ఉపయోగం తల్లి. అలా పోవడం వల్ల ఏమవుతుంది, అన్నీ పాజిటివ్గా అవుతాయి. అందుకే బ్రహ్మముహూర్తంలో ఎందుకు లేవాలి నువ్వు? 3:30కి, 2:30కి, 1:30కు, 12 గంటలకు ఎందుకు లేవు మార్నింగ్ అవర్స్? మరి మార్నింగ్ లేచిన మైండ్ ఎంత ఫ్రెష్గా ఉంటుంది, ఎంత రిలాక్సేషన్ ఉంటుందంటే ఆ సమయానికి దేవాది దేవతలు కూడా లేచి ఉంటారు కాబట్టి. మిగతా 12 గంటలకు లేస్తున్నారు, బ్రష్ చేసుకుంటున్నాడు. మొన్న ఇంత చూస్తే పంజాగుట్టలో కూడా బ్రష్ చేస్తుండే ఆయన రోడ్డు మీద. ఆయన పంజాగుట్ట సిగ్నల్లో బ్రష్ కనబడ్డది. అంటే యువతులు అట్లా జాలీగా వచ్చేస్తారు బ్రష్ పెట్టేసుకొని నోట్లో. అట్లా బ్రష్ పెట్టుకొని వచ్చేస్తే 11-12 గంటలకి అది ఏమన్నా పద్ధతి తల్లి? అర్థం ఉందా? మరి ఇది ఎక్కడి నియమాలు? నీవు చేసుకున్న దాష్టికాలకి శివుడిని పోయి ప్రూఫ్ అడగొద్దు మనం. అదే అర్థమైందమ్మా. పురాణాలు, ఇతిహాసాలు, తాళపత్రాలు, గ్రంథాలు ఇవన్నీ ఏంటంటే మన క్షేమం కోసం రాసి పెట్టారు తల్లి. ఇలా అన్నీ కలిపి చేసిన కలగప్ప అంటే ఆ గంప నిజంగా ఆకుకూరలు, పండ్లు, పలహారాలతో ప్రతి ఇంటికి చేరాలి. ఆ ప్రతి ఇంట్లో అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి. మనం బాగుండి అందరినీ బాగుపరిచే మార్గాన్ని వెతకాలి. అలా వెతుకుతున్న మహాశివరాత్రి ఈ శివరాత్రే కావాలి. అన్నదానానికి నిజంగా ఆకలితో ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ మనందరం సహాయం చేయాలి. అందరినీ గౌరవించి ఆ గౌరవాన్ని మనము పొందాలి. సాధువులకి, సంతులకి వీలైతే ఇంటికి పిలిచి ఒక భిక్ష పెట్టి ఆశీర్వాద బలాన్ని తీసుకొని పురోహితుడిని ఇంటికి పిలిచి పట్టెడు అన్నం పెట్టి ఆ బలం తీసుకుంటే అమ్మ మనందరికీ ఆశీర్వాదమే. గుడిలోకి వెళ్ళాలి, అందరూ శివపురాణం చెప్తారు. ఆ రోజు శివకళ్యాణం దగ్గరుండి చూడాలి. ఒక బియ్యం తీసుకెళ్ళాలి, ఒక చిన్న దాంట్లో 1/2 కేజీ తీసుకెళ్ళి ఓ పండు పలహారం, ఒక కొబ్బరికాయ వీలైతే అందరం కలిసి తీసుకెళ్ళి అక్కడ పెడితే అమ్మ ఎంత శుభసూచకం అది. ఎవరు పోతారు తెలుసా? కుటుంబం మొత్తంలో మీ అందరి తరఫు నుంచి నేను పోతున్నాను పోతాడు ఒక ఆయన. అందరం పోవచ్చుగా, అందరి తరఫున ఒకడు పోతాడా అమ్మ? పరమాత్ముడు ఒక్కడినే చూస్తాడు, మళ్ళీ అది కూడా ఉంది ఆడ వ్యవహారం. ఎవరు చేసింది వాళ్ళకే కదా. అదమ్మా శివరాత్రి వివరణ. ధన్యవాదాలు స్వామి. నమస్కారం.